మేడం ఒక పర్సన్ కి ఇద్దరు భార్యలు ఉన్నారు, కానీ ఆ పర్సన్ చనిపోయాడు. అతని పేరు మీద ఇంకా ఆస్తి ఏం లేదు, వాళ్ళ నాన్నగారి పేరు మీదనే ఉంది, వాళ్ళ నాన్నగారు ఇంకా బతికే ఉన్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క ఇద్దరు భార్యలకి వాళ్ళ పిల్లలకి ఆస్తి చెందుతుందా మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు భార్యలు ఉండడము బైగమి. రెండో భార్య మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు అంటే అది క్రైమ్, ఆ పెళ్ళే చెల్లదు. ఓకే. అండ్ ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే, ఎవరైతే బతున్నాడో ఆయన చనిపోయాడు, వాళ్ళ తండ్రి గారు బతుకున్నారు. వాళ్ళ తండ్రి గారి ఏదైతే ఈ బతుకున్న మహిళల మామ ఎవరైతే ఉన్నారో ఆయనది స్వార్జితమైన ఆస్తి అయితే ఆయన ఎవరికైనా రాసుకోవచ్చు, వీళ్ళకు కూడా ఇవ్వాల్సిన పని లేదు. లేదు ఆయనకు కూడా వారసత్వంగా వస్తున్న ఆస్తి అయితే ఓకే, డెఫినెట్గా ఫస్ట్ వైఫ్కి పిల్లలకి హక్కు ఉంటుంది. రెండో భార్యకి హక్కు ఏ విధంగా ఉండదు, కానీ పిల్లలకి ఒకవేళ చనిపోయిన అతని పిల్లలే అయితే వాళ్ళకు కూడా ఆ ఆస్తిలో హక్కు ఉంటుంది.